యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేక ప్రార్థన మనవి. సహోదరుడు ముత్యాలరావు గారు ఒక ప్రమాదంలో గాయపడి స్వస్థత నిమిత్తం వైద్యం తీసుకుంటున్నారు. అనసూయ గారి కుటుంబం కొరకు, ఆదరణ కొరకు, ముత్యాలరావు కొరకు ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. పరిష్కారానికి ఈ కుటుంబం చాలా సహకారిగా ఉంటూ ఉన్నారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి రాత్రి వాక్య ధ్యానం కొరకు ఎదురు చూస్తున్న మా అందరికీ వాక్యము చేత నాయన మీరు బోధించుమని ప్రార్థిస్తున్నాము. తమ్ముడు ముత్యాలరావు గాయపడి ఉన్నాడు, నేత్రము దెబ్బతిని ఉన్నది. ప్రభు చూపుకు ఏ విధమైన ఆటంకం లేకుండా కృప చూపి బిడ్డను ఆదుకొనమని ప్రార్థిస్తున్నాము. అతని భార్యను, ఇద్దరు కుమారులను, అత్తగారు అనసూయ గారిని, వారి బ్రదర్ ఇన్ లాస్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతము వరకు కావాలని ప్రభు మీ కృప సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ చేతికి బిడ్డలను అప్పగిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 94వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. ఈ కీర్తన భక్తుడు శత్రువులు తమ పట్ల ప్రవర్తించిన తీరుకు ప్రతీకారము చేయమని విజ్ఞాపన చేస్తూ చేసిన కీర్తన. ఇందులో 23 వచనాలున్నాయి. చెడుతనాన్ని పరిహరించమని, దుష్టులను సంహరించమని, దోషులకు శిక్ష విధించమని కోరుతూ రాసిన కీర్తన. చదువుకుందా. యెహోవా ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా ప్రకాశింపుము. యెహోవా, యెహోవా అన్నప్పుడు ఎలోహీం అనర్థం. ఎలోహీం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దైవము, త్రిత్వము అర్థం కావాలి. ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా. ప్రతీకారం అంటే ఎవరికైనా హాని చేస్తే, కీడు చేస్తే తిరిగి వారిని దండించటం, అది ప్రతీకారం. ఈ మధ్య స్పోర్ట్స్ స్పిరిట్ అంతమైపోతోంది అని చెప్పడానికి మీడియాలో వస్తున్న కథనాలు కొన్ని ఆధారం చెబుతానండి. పాకిస్తాన్ని ఇండియా అత్యధిక రన్ రేట్తో ఓడించింది అనుకోండి. రెండవ దినాన పాకిస్తాన్ ఇండియాని ఓడిస్తే ప్రతీకారము తీర్చుకున్న పాక్ అని రాస్తాడు. ఆటలో ప్రతీకారం ఏంటంటే అసలు ఆ పదం వాడకూడదు. ప్రతీకారము అనేది చేసిన దానికి తిరిగి చేయబడేటువంటి ప్రతిచర్య. ఉపకారానికి ఉపకారం ప్రతీకారం, అపకారానికి అపకారం ప్రతీకారం. కనుక మనం చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చు దేవుడు అని అర్థం. అర్థమవుతుందా? మనము చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చు దేవుడు అని అర్థం. కనుక దేవుడు ప్రతీకారం చేస్తాడు. మనం చేసిన దానికి తిరిగి ఆయన చేస్తాడు. ఉపకారం చేశామా, ఉపకారం వస్తుంది మనకు. అపకారం చేశామా, అపకారం ఎదుర్కొంటాము. కనుక ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా ప్రకాశింపుము, ప్రకాశింపుము. అంటే ఒక మానవుని యొక్క అభ్యర్థన మేర ప్రకాశిస్తాడా దేవుడు?
ప్రకాశింపుము అంటే షైన్ అని అర్థం. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని అంట. సూర్యుడు మబ్బులతో కమ్మబడి ఉన్నాడు అని అంట. సూర్యుడు అస్తమిస్తున్నాడు అని అంట. వాస్తవంగా ఈ స్టేట్మెంట్స్ అన్నీ రాంగే. సూర్యుడు ప్రకాశించేది లేదు, సూర్యుడు అస్తమించేది లేదు, సూర్యుడు మబ్బుగా ఉండేది లేదు. సూర్యుడు సూర్యుడులానే ఉంటాడు. సూర్యుడిని మనకు కంటికి కనబడిన దానిని బట్టి మనం చెబుతాం. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు అని అంటాం. సూర్యుడు ఎప్పుడూ ఒకలానే ఉన్నాడు. అలాగే సాయంకాలం అస్తమిస్తున్నాడు అని అంటాం. వాస్తవంగా సూర్యుడు కాదు అస్తమించేది. భూభ్రమణంలో మనం ఆ అనుభవాన్ని చెబుతాం అంతే. కనుక మనం గుర్తెరగాలి, దేవుడు ప్రకాశించు దేవా అని అడిగితే నువ్వు అడిగినందుకు ప్రకాశించేవాడు కాడు. ఆయన చేస్తున్న క్రియలను నీవు గమనించినప్పుడు నీవు ప్రకాశిస్తున్నాడు అని చెబుతావు. అర్థమవుతోందా? కనుక ప్రకాశించు అని అడుగుతున్నావు కదా అని ఆయన రియాక్ట్ అయ్యేవాడు కాదు. ఆయన రియాక్షన్స్ నీవు గుర్తెరిగితే నీవే చెబుతావు ఆయన రియాక్ట్ అయ్యాడు అని చెబుతావు. ప్రతీకారము చేయు దేవా ప్రకాశించుము అని అంటే తెలిసేటట్లుగా ప్రతీకారము చేయవా అని అర్థం. అర్థమవుతుందా? ఒక వ్యక్తిగా దావీదు జీవితం తీసుకుందాం ఉదాహరణకి, జస్ట్ ఫర్ కేస్ స్టడీ. దావీదునకు ఉపకారం చేసిన వారెవరు, అపకారం చేసిన వారెవరు? దావీదుకు యోనాతాను ఉపకారం చేశాడు. దావీదు తిరిగి అతని కుమారుడైన మెఫీబోషెతుకు, యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుకు ఉపకారం ప్రత్యుపకారం చేశాడు. అయితే దావీదునకు సౌలు అపకారం చేశాడు. దావీదునకు అబ్షాలోము అపకారం చేశాడు. మరి దావీదు వారికి అపకారం చేశాడా? చేయలేదు. పగ తీర్చుకొనట నా పని అని చెప్పిన దేవునికి వారిని అప్పగించి ఊరుకున్నాడు. సౌలును చంపే అవకాశం వచ్చినప్పటికీ కూడాను దావీదు ప్రతీకారం తీర్చుకోలేదు. అతని యొక్క వస్త్రపు చెంగు కోసి అతని యొక్క మరచెంబు, నీటి చెంబు బుడ్డి దాచి మళ్ళా తిరిగి అప్పచెప్పేశాడు. అబ్నేరు సౌలుకు సైన్యాధ్యక్షుడు. అబ్నేరు నువ్వు నిద్రపోతున్నావా అని చెప్పి కేకలేసి లేపాడు. సైన్యాధ్యక్షుడు రాజుతో పాటుగా చుట్టూతో పడుకొని సైన్యం నిద్రపోతే ఇంకెవరు కాపలా కాస్తారు? రాజును కాపాడవలసిన వాడవు నీవు నిద్రపోతుంటే రాజునెవడు కాపాడుతాడు? రాజు చెంతకు ఒకడు వచ్చి వెళ్ళాడే. ప్రతి ఉపకారమే చేశాడు కానీ అపకారం చేయలేదు. అపకారము ఎవరు అనుగ్రహించారంటే దేవుడు తీర్పు తెచ్చాడు. దేవుడు చూస్తున్నాడు. అబ్రహామా, నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను, నువ్వు కూడా దీవించాలి. నిన్ను శపించిన వారిని నువ్వు శపించద్దు, నేను శపిస్తాను, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి. అర్థమవుతుందా? కనుక మనం ప్రతి కీడు ఎవరికి చేయక్కర్లేదు, చేయకూడదు. మన దేవుడు మనకు కీడు చేసిన వారిని చూస్తాడు, ఆయన లేచి ప్రకాశిస్తాడు. అంటే అర్థం ఏమిటి? మనం భాషలో చెప్పుకునేటప్పుడు ప్రకాశిస్తాడు అని చెప్పుకుంటాం. ప్రకాశించవా అనేది ప్రార్థన, దేవా ప్రకాశింపుము అనేది అభ్యర్థన. కనుక దేవుడు నువ్వు అభ్యర్థించినందుకు పనులు చేయడు. ఇది ప్రధానంగా మనం గుర్తెరగాల్సింది. తానేమై ఉన్నాడో దానిని బట్టి ఆయన చేస్తాడు. నాట్ ఆన్ ద హ్యూమన్ రికమెండేషన్స్. గాడ్ నెవర్ యాక్ట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మనుషులు రికమెండ్ చేసిన దాని మీద దేవుడు రియాక్ట్ అవ్వడు, తన క్యారెక్టర్ని బట్టి రియాక్ట్ అవుతాడు. తన యొక్క ప్లాన్ ప్రకారం ఆయన రియాక్ట్ అవుతాడు. ఇది మనం గుర్తెరగాలి. అర్థమవుతుందా? కనుక దేవా ప్రకాశించుము, ప్రతీకారము చేయి దేవా ప్రకాశింపుము అంటున్నప్పుడు మా మీదకు లేస్తున్నటువంటి మా శత్రువులను దేవా నీవు జ్ఞాపకం చేసుకొని వారికి బుద్ధి చెప్పుము. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీకు శత్రువులు ఉన్నారా? క్రైస్తవుడికి శత్రువు ఏమిటి?
దేవుని శత్రువైన అపవాది విశ్వాసికి కొందరిని శత్రువులుగా భావించే వాడిని సిద్ధపరుస్తాడు. నన్ను శత్రువుగా భావించే వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు, కానీ వాళ్ళు నాకు శత్రువులు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తునందు నాకు శత్రువు లేడు. అపవాదిని బట్టి కొందరు వ్యక్తులు నన్ను శత్రువుగా భావిస్తున్న వాళ్ళు నేను ఎరుగుదును. వారిని దేవుడికి అప్పగించాలి మనం. దేవుడు వారి సంగతి చూస్తాడు. అలాగే మీ విషయంలో కూడాను, ఏ విశ్వాస విషయంలోనైనా అంతే. దేవుడు ప్రతీకారం చేస్తాడు. కొన్ని ఉదాహరణలు చెబుతాను బైబిల్లో నుండి. యాకోబు లాబాను ఇంట 20 సంవత్సరాలు ఉన్నాడు. 10 మార్లు లాబాను జీతం మార్చాడు. దేవుని మాట చొప్పున బయలుదేరి వస్తున్న యాకోబును లాబాను తరుముతున్నాడు. యాకోబు భార్య బిడ్డలను ఆస్తులను వెనక్కి తీసుకుపోవాలని తరుముతున్నాడు. రేపటి ఉదయం లాబాను యాకోబును కలుసుకునే అంతటి వేగంగా వచ్చేశాడు. ఆ రాత్రి దేవుడు లాబానుతో మాట్లాడాడు. నా సేవకుడైన యాకోబుతో మంచి కానీ చెడు కానీ పలకకు సుమి, జాగ్రత్త అని చెప్పాడు. అర్థమైందా? దేవుడు ప్రతీకారం చేస్తాడు. దేవుడు రియాక్ట్ అవుతాడు. తన బిడ్డలను తాకిన వారిని ఆయన ఊరుకోడు. తన బిడ్డలను నశింప చేయాలని చూచిన వారిని ఆయన సహించుడు. ఆయన ప్రశ్నిస్తాడు, ఆయన అడుగుతాడు. మరొక ఉదాహరణ చెబుతాను. మోషేపై మిరియాము అహరోనులు వ్యతిరేకంగా మాట్లాడారు. కూషు దేశస్తురాన్ని పెళ్లి చేసుకున్నాడు అని. ఎప్పుడండి సిప్పోరాని మోషే పెళ్లి చేసుకుని 40 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి అంటున్నారు నువ్వు కూషు దేశస్తురాన్ని పెళ్లి చేసుకున్నావు అన్నారు. అసూయపడ్డారు. నువ్వేనా ప్రత్యేకం అని చెప్పి ఎగతాళి చేశారు. దేవుడు వెంటనే మోషేకి ప్రత్యక్షమై వాళ్ళిద్దరిని పిలవమన్నాడు. ఒక్కటే అడిగాడు, నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుటకు మీరెందుకు భయపడలేదు? అది ప్రశ్న. అంటే ఒక దైవ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడటానికి కూడాను దేవుడు పర్మిషన్ ఇవ్వడం. వింటున్నారా? ఇది దైవ సేవకులు చాలామందికి తెలియదు. తమ డిగ్నిటీ ఏమిటో, తమ ప్రాశస్యత ఏమిటో, తమకు ఉన్నటువంటి విలువ ఏమిటో, దేవుని దృష్టిలో మనకున్న విలువ ఏమిటో దైవ సేవకులకు చాలామందికి తెలియక చాలా ఆర్డినరీగా బిహేవ్ చేస్తున్నారు. మీకు విషయం తెలుసా? ప్రపంచంలోని అత్యున్నత పదవులన్నింటికంటే గొప్ప పదవి దేవుని సేవకుడు అనే పదవి. కానీ అతి తక్కువ పదవిగా ఈ లోకంలో, అతి తక్కువ పని ధర్మంగా ఈ లోకంలో కొనియాడబడుతుంది లేదా పరిగణించబడింది ఏమిటంటే దేవుని సేవే. కనుక మనం ఎన్నడూ కూడాను మర్చిపోకూడదు. మన పక్షంగా దేవునికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవగాహన, పరిజ్ఞానము, మనకిచ్చిన ఆధిక్యత మనం ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, మీకు వ్యతిరేకంగా లేచిన ఏ ఆయుధం వర్దలదు. మీకు వ్యతిరేకముగా లేచిన ఏ ఆయుధము వర్దలదు. అపవాది మిమ్మలను దొంగిలించుటకు ప్రయత్నించిన కొలది భంగపడతాడు, నష్టపోతాడు. ఏ మనుషులైతే మీకు వ్యతిరేకంగా లేచి అపకారం చేస్తున్నారో వారందరికీ ప్రతీకారము చేసేది మన ప్రభువే. మనమేమీ బాధపడక్కర్లేదు, మనమేమీ భయపడక్కర్లేదు, మనమేమీ ఆలోచించాల్సిన పని లేనేలేదు. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలము ఇమ్ము. ఎంత గొప్ప మాట అండి ఇది, ఎంత గొప్ప మాట. ఈ పదం ప్రతివారు అంగీకరిస్తే బాగుండు. యెహోవా అని పిలిచినప్పుడు త్రిత్వము అని జ్ఞాపకం చేశాను. కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి తీర్పు తీర్చనై ఉన్నాడు. భూలోక న్యాయాధిపతి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. మేకలు గొర్రెలుగా తీర్పు చేసి వేరు చేసేవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక తీర్పు తీర్చే అధికారము కలిగిన వాడు ప్రభు యేసు. కనుక భూలోకమునకు తీర్పు తీర్చు న్యాయాధిపతి లెమ్ము,
గర్విష్ఠులకు ప్రతిఫలము ఇమ్ము. మళ్ళీ ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను, లెమ్ము అని నువ్వు అంటే లేచేవాడు కాదు, నువ్వు అనలేదు కాబట్టి కూర్చుంటాను అన్నవాడు కానే కాడు. మన హృదయంలో ఉన్నటువంటి వాంఛ చొప్పున మనం అడుగుతున్నామే తప్ప ఆయన కార్యం ఆయన చేస్తాడు. భూలోకానికి తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతి ఆ ప్రభువైన యేసుక్రీస్తు. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో చెప్పాడు, ఈ లోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును ఆయన నియమించి నిర్ణయించి ఉన్నాడు. ఎవరి ద్వారా? ఒక నరుని ద్వారా. ఆ నరుడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా భూలోకానికి ఆయన తీర్పు తీర్చనై ఉన్నాడు. భూలోకానికి తీర్పు తీర్చనై ఉన్నాడు. ఆయనను లెమ్ము అంటున్నాడంటే రమ్ము అని ఆహ్వానిస్తున్నాడు. భూలోక న్యాయాధిపతి లెమ్ము అని అంటున్నప్పుడు హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను ఉద్దేశించిన ప్రార్థనగా, ప్రవచనాత్మక ప్రార్థనగా దీన్ని మనం తీసుకోవాలి. గర్విష్ఠులకు ప్రతిఫలమేమో. ఈ రోజున చాలామంది గర్విష్ఠులు ఉన్నారు, వారు ప్రతిఫలం పొందకుండానే మరణిస్తున్న వారు ఉన్నారు. మరి వారికి ప్రతిఫలం ఇచ్చేది ఎక్కడ? తీర్పులోనే. వాస్తవమైన జడ్జిమెంట్ ఎక్కడ? తీర్పులోనే. తీర్పు దినాన ఏ గర్విష్ఠి దాగి ఉండలేడు. దీనులకు కృప, గర్విష్ఠులకు ఉగ్రత చూపించేటువంటి దేవుడు, అహంకారులకు తీర్పు తీర్చేటువంటి దేవుడు. కనుక ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువుగా నరావతారిగా వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు. ఉపమానంగా చెప్పబడింది గొర్రెపిల్ల అని. గొర్రెపిల్ల సాధువుగా వచ్చాడు ప్రభు. సాత్వికంతో వచ్చాడు. పాపి కొరకు మరణించుటకు వచ్చాడు. పాపాన్ని తీసివేయటానికి వచ్చాడు. పాపిని ప్రేమించి వచ్చాడు. రెండవ రాకడలో గర్జించు సింహంగా రాబోతున్నాడు. కొదమ సింహం, యోధా గోత్రపు కొదమ సింహంగా రాబోతున్నాడు. కొదమ సింహం చీల్చేస్తుంది. సెంట్ టు ద డెత్, మరణానికి అప్పగించడానికి రాబోతున్నాడు. తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. దేవుని ఉగ్రత కృమరించడానికి రాబోతున్నాడు. అందుకనే భక్తుడు అడుగుతున్నాడు, గర్విష్ఠులకు ప్రతిఫలము ఇమ్ము దేవా. గర్వము గర్వము గర్వము. ఎందుకు గర్వము? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే బ్రతుకు మనది. ఎందుకు గర్వము? చాలా మంది ప్రజలు తమ నిజస్థితి వారు ఎరుగలేకపోతున్నారు. వారి హృదయాల్లో వారు ఏమై ఉన్నారో, వారు మంటి వారు అనేది వారు మర్చిపోతున్నారు. ఈ క్షణాన్ని చనిపోతే రేపటికి మనం భూమి మీద ఉండం. అటువంటి దౌర్భాగ్యమైన జీవితాలు. ఇంతలో కనబడతాం, అంతలో మాయమైపోతాం. ఇప్పుడే మాట్లాడొచ్చానండి, అప్పుడే చనిపోయాడు అంటారు. తాత్కాలిక మానవ జీవితం. ఎందుకు గర్వము? మన విద్య, మన అనుభవాలు మట్టితో వెళ్ళిపోతాయి. ఏ పాటి వారం మనం? ఆవిరి వంటి వారమే. మన జీవితం నీడ వంటిదే, గతించిపోతుంది. కనుక గర్విష్ఠులుగా ఉండవద్దు. ఈ లోకంలో అనేక మంది గర్విష్ఠులుగా ఉన్నారు. కారణము, వారు దేవుని ఎరుగరు, దేవుని ప్రేమను ఎరుగరు, దేవుని సాత్వికమును ఎరుగరు, దీర్ఘశాంతమును ఎరుగరు. అందుకే వారు గర్విష్ఠులుగా ఉంటున్నారు. అట్టి వారికి లోక న్యాయాధిపతిగా వస్తున్న క్రీస్తు ప్రతిఫలం ఇస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యద్దు. గర్విష్ఠులై ఆయన ఉగ్రతకు చోటు ఇయ్యవద్దని ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? 2 సార్లు ఒకే మాట 2 ప్రశ్నార్థకాలుగా అడుగుతున్నాడు. భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? ఒకే ప్రశ్న 2 సార్లు. ఎంతవరకు ఉత్సహించుదురు? తెలుసునా ఎంతవరకు? తీర్పు దినం వరకే, వారి మరణ పర్యంతం వరకే.
వారి ఉత్సాహం ఏపాటిది? ఎంతసేపు ఉంటుంది? భక్తిహీనుడు తన జీవితాన్ని గురించి లెక్క చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తీర్పు దినాన భక్తిహీనులు తప్పించుకోలేరు. మొదటి సంకీర్తనలు అన్నాడు, కీర్తనాకారుడు మాట్లాడుతూ, పాపులు ఏ విధంగా ఉంటారట? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో వాళ్ళు నిలబడలేరు. నీతిమంతుల సభలో పాపులకు చోటు లేదు. సోదరుడా, సోదరి, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, పాపుల యొక్క మార్గం నాశనానికి నడుపుతుంది, దుష్టుల యొక్క మార్గం నాశనానికి నడుపుతుంది. అందుకని అంటున్నాడు, ఎంతవరకు ఉత్సాహం, ఎంతవరకు ఉత్సాహం. ఇవాళ చూడండి, చెడ్డవారు ఉత్సహిస్తున్న దినాలు ఇవి. సంబరాలు జరుపుకుంటున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు. భక్తిహీనులు ఉత్సహిస్తున్నారు. ఎంతకాలం ఇది? తాత్కాలికమే. నీతిని బట్టి ఉత్సహిస్తున్నావా? భక్తిహీనతను బట్టి ఉత్సాహం చెందుతున్నావా? చాలామంది భక్తిహీనతలో ఉత్సహిస్తున్నారు. అది దేవునికి విరుద్ధం, దేవునికి ఇష్టం లేని పని. అపవిత్రత యందు ఆనందించటం అవిశ్వాసికే చెల్లుతుంది, విశ్వాసికి చెల్లదు. అందుకే ఈ కీర్తనాకారుడు చెప్పాడు, భక్తిహీనులు ఎంతకాలం అయ్యా ఉత్సహించేది? వారి మాటలు ఎట్లున్నాయి తెలుసా? కఠోరముగా ఉన్నాయి, వదనబోతులా మాట్లాడుతున్నారు. దోషము చేసే వారందరూ పెంకముగా మాట్లాడుతున్నారు. తప్పు చేస్తున్నారు కానీ నీతిగా మాట్లాడేస్తున్నారు, ఆర్గ్యుమెంట్ చేసేస్తున్నారు, తప్పును రైట్గా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, వదరబోతులా కనిపిస్తున్నారు, కఠినమైన మాటలు పలుకుతున్నారు. యెహోవా చూచడం లేదు, యాకోబు దేవుడు విచారించలేదు అని అనుకుని, యెహోవా, వారు నీ ప్రజలను నలగొడుతున్నారు, నీ స్వాస్థ్యాన్ని బాధిస్తున్నారు, విధవరాండ్రను పరదేశంలో చంపుతున్నారు, తండ్రి లేని వారిని హతము చేస్తూ ఉన్నారు. 7వ వచనం వరకు నేను చదివాను. దీనిలో ఉన్న మాటలు ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించండి. భక్తిహీనులు ఏం చేస్తున్నారట? దేవుడు విచారించటం లేదు అని అనుకుంటున్నారట. వారి నోరు భయంకరంగా మాట్లాడుతోంది, అక్కడితో వారు ఆగటం లేదు. వారు అనుకుంటున్నారు, దేవుడు ఏం చేస్తాడు మమ్మల్ని, దేవుడు ఏమి చేయలేడు అని అనుకుని దేవుని ప్రజలనట నలగొట్టేస్తున్నారట. చాలా సందర్భాల్లో బలహీనులైన దేవుని ప్రజల మీదకు లోకంలోని భక్తి లేనటువంటి బలాఢ్యులు తెగబడుతూ ఉంటారు. తెగబడి అనుకుంటారు వాళ్ళ దేవుడు ఏం చేయటం లేదు, మనకేంటి ఎదురు లేదనుకుంటారు. కానీ అది వారి పొరపాటు. దేవుడు వారిని నశింపజేస్తాడు. దేవుని స్వాస్థ్యమైనటువంటి ఇజ్రాయేలీలను బాధ పెడుతున్నారు, నలగొట్టేస్తున్నారు, విధవరాండ్రులను చంపేస్తున్నారు, పరదేశులను చంపేస్తున్నారు, తండ్రి లేని అనాథలను హతం చేసేస్తున్నారు. చూడండి, ఎటువంటి దయానీయమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మనము ఆలోచించాలి. ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ ఈ వాక్యాన్ని ప్రతిబింపజేస్తున్నాయి. తండ్రి లేని వారిని హతం చేయటం, భర్త లేని వారిని హతం చేయటం, అనాథలను చంపేయటం, ఇది క్రూరత్వం కాదా? ఇది పాపము కాదా? ఇది దోషము కాదా? కానీ అది చేస్తూ ఉండి కూడా దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడంటున్నారు. దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడంటానికి మీరే పాటి వారు? భూమి మీద 6 అడుగులు ఎత్తుండే మట్టి ముద్దవు, నువ్వు మట్టిలో కలిసిపోతావు. దేవుడు చూడటం లేదు అని అనుకున్నావు అంటే ఎంత బుద్ధిహీనతది. కన్ను నిర్మించిన వాడు కానకుండునా? అందుకని అన్నాడు, పశుప్రాయులారా ఆలోచించండి, బుద్ధిహీనులారా బుద్ధివంతు తెచ్చుకోండి. చెవులు కలుగు చేసిన వాడు వినకుండా ఉంటాడా? కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? ఈ మాట దగ్గర నేను ముగిస్తాను. చెవిని నిర్మించిన వాడు వినడా? కంటిని నిర్మించిన వాడు కానడా? దేవునికి కన్నక్కర్లేదు, చెవక్కర్లేదు, వినగలుగుతాడు, చూడగలుగుతాడు. పశుప్రాయులు అయిపోతున్నామా మనం? వివేచన లేని వారం అయిపోతున్నామా? బుద్ధిహీనులుగా అయిపోతున్నామా? ఎప్పుడు ఆలోచిస్తాం? ఎప్పుడు బుద్ధిమంతులం అవుతాం? దేవుని గురించిన జ్ఞానము గొప్పది, అవసరమైనది, ప్రయోజనకరమైనది.
కనుక దేవుణ్ణి గుర్తెరగండి, దేవుని యొక్క జ్ఞానమును గుర్తెరగండి, దేవుని యొక్క జ్ఞాన సమృద్ధిని గుర్తెరగండి. మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుడు కూడా మీ వంటి వాడు అనుకోకండి. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. కంటిని నిర్మించాడు, తప్పక చూస్తాడు. చెవిని నిర్మించాడు, తప్పక వింటాడు. మీరు తప్పించుకోలేరు. జవాబు చెప్పాలి. ఈ రాత్రి వాక్య ధ్యానానికి ఎపిసోడ్ సహకారం లేరు. ప్రభువు ఎపిసోడ్ సహకారం పంపునట్లు ప్రార్థించేద్దాం. ఈ వాక్యము అనంతరం నిబంధన టీవీలో ప్రత్యేక వర్తమానం ప్రసారం అవుతుంది. అలాగే రేపు 1వ తారీఖు, జూలై 1వ తారీఖు నుండి ఉదయం 6 నుండి 6:30 గంటల వరకు యేసే పరిష్కారం వచన ధ్యానాల ఆదికాండం నుండి అనుదినం ప్రారంభించబడుతూ ఉన్నాయి. క్రైస్తవుల కొరకు ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా క్రిస్టియన్ ఛానల్లో కూడా ఇస్తున్నాను. నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ చాలామంది ఏసీటీ మూవీస్ ద్వారా వాక్యం వింటున్నారు. అందుకు దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం ముగించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంను మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాడు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం టీవీలో వాక్యం చెప్పుటతో పాటు సంఘ కార్యక్రమాలతో పాటుగా సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో క్లాప్స్ ట్రస్ట్ ప్రారంభించాను. ఒక చారిటబుల్ అంబులెన్స్ పర్చేజ్ చేయటానికి ప్రార్థన చేస్తున్నాను. కనుక మీ ప్రార్థనల్లో కూడా జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, వాటర్ ప్లాంట్స్, అట్లాగే అనేక సేవా కార్యక్రమాలు. డోంట్ కుక్ ఆన్ ద సండే అనే ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా వికలాంగులకు సహాయం అందించాలి. ఫ్యామిలీ ప్యాక్స్, సండే ఫ్యామిలీ ప్యాక్స్ అందించడం ద్వారా వచ్చే ఆదాయంతో వికలాంగులకు సహాయం అందించాలి. ఇది త్వరలో ప్రారంభించనున్నాం. విడో పాస్టర్స్ సహకారం అందించాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ సామాజిక సేవ విషయంలో కూడా మీ ప్రార్థన కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. యేసే పరిష్కారంలో మీ కృప కొరకే అర్థిస్తున్నాం. ప్రేక్షకులను దీవించండి, రక్షించండి. మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాము. కృప చూపండి. అలాగే చారిటబుల్ అంబులెన్స్ తేటానికి మాకు ద్వారాలు మీరు తెరవండి ప్రభు. సహాయము చేయండి. ప్రతి అవసరం తీర్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. మా రక్షకుడు యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక, ఆమేన్.